వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఆనంద్ రాజ్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 Pro 78,000కి తీసుకోవచ్చా? ఆర్ S24 Ultra తీసుకోవాలా 90,000లో? సో మీకు బ్రాండ్ వాల్యూ కావాలి అంటే ఓవరాల్గా S24 Ultra 90,000లో బెటర్ ఆప్షన్. కెమెరాస్ కొంచెం స్లైట్లీ ఫైండ్ ఎక్స్ 8 Proలో బెటర్గా ఉండొచ్చు, బట్ ఓవరాల్ ప్యాకేజ్గా చూస్తే S24 Ultra 90,000లో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ టెక్ ఇన్ తెలుగు రాజేష్ అడుగుతున్నారు, అన్న iQOO 13 రివ్యూని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 50,000 to 60,000 బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ చెప్పండి. iQOO 13 రివ్యూని నేనైతే ట్రై చేస్తాను. అండ్ 50,000 నుంచి 60,000లో మొబైల్ కోసం చూస్తుంటే అది కూడా మంచి కెమెరా కూడా కావాలన్నారు. OnePlus 13 ఇండియా లాంచ్ వరకు అయితే వెయిట్ చేయండి, అప్పుడు మనకి ఇంకా బెటర్ ఐడియా అయితే వస్తుంది. అండ్ Vivo X200 కూడా అరౌండ్ 60,000లో ఆఫ్లైన్లో రావచ్చు. వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత మనం డెడికేటెడ్గా కెమెరా కంపారిజన్ వీడియో చేద్దాం. అండ్ ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తాయి, అప్పుడైతే పక్కగా చెప్పొచ్చు. అండ్ OnePlus 13, iQOO 13, Vivo X200 ఈ మూడింటి మధ్య ఉంది. అండ్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే X200 మీకు బెటర్ కావచ్చు, బట్ ఇండియాలో లాంచ్ అవ్వనివ్వండి, అయిన తర్వాత నేను రివ్యూ చేసి కన్ఫర్మ్ చెప్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ అడుగుతున్నారు, Vivo X200 Pro, Oppo Find X8 Pro వర్సెస్ OnePlus 13 వర్సెస్ iQOO 13, which one is better? Presently using OnePlus 12. Please answer my question. Possible, please do the comparison video with love. Thank you bro. Definitely comparison video వస్తుంది. అండ్ OnePlus 13, iQOO 13 ఇవి డిఫరెంట్ ప్రైస్ జోన్లో ఉంటాయి. అంటే 55,000 to 60,000 ప్రైస్ జోన్లో ఉంటాయి. ఒక 5,000 అటు ఇటు కావచ్చు. OnePlus 13 మేబీ 65 పెట్టచ్చు. అండ్ X200 Pro, Find X8 Pro విత్ బ్యాంక్ ఆఫర్స్ మనకి 90,000 రేంజ్లో వస్తాయి. 80,000 to 90,000 రేంజ్లో. సో వీటి మధ్య నియర్లీ 20,000 ప్రైస్ గ్యాప్ అయితే ఉంది. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే డెఫినెట్గా వీటిలో X200 Pro బెటర్ అవుతుంది. బట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం OnePlus 13, iQOO 13 మీకు బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. సో రివ్యూ అయితే చేస్తాను X200 Pro అండ్ OnePlus 13 అయితే మన ఛానల్లో వస్తుంది. నిన్న Find X8 రివ్యూ చేశాను, ఒకసారి మీరు చూడకపోతే చూడండి. సో వెరీ సూన్ బీటీ రివ్యూస్ కూడా అయిన తర్వాత నేను పక్కాగా ఆన్సర్ చేయగలను. అండ్ TSP కృష్ణ, బెస్ట్ కెమెరా మొబైల్ ఇన్ Android 70,000 to 1 lakh. You had told X100 Pro or X200 Pro, Find X8 Pro, pick my question. X200 Pro ఒకవేళ మంచి అగ్రెసివ్ ప్రైస్తో వస్తే, ఒకవేళ ఆఫ్లైన్లో కనుక నియర్లీ 80,000లో వస్తే మంచి ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాని రివ్యూ అయితే వస్తుంది మన ఛానల్లో, వెయిట్ చేయండి. నా చాయిస్ అయితే X200 Pro మీరు చెప్పిన ఈ 3 మొబైల్స్లో. నెక్స్ట్ JCV బ్లాస్ట్ అడుగుతున్నారు, అన్న మంచి స్టెబిలైజర్ చెప్పు, అరౌండ్ 1.5Kలో కొంచెం మంచిది. 43" టీవీకి మనీ కొంచెం ఎక్కువ అయినా పర్లేదు. రీసెంట్గా టీవీ కొన్న హైసెన్స్ది. ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి కానీ అంత పర్ఫార్మెన్స్ లేదు, మోసపోయినా. కొన్న 2 monthsలోనే 4K తగ్గింది. సో అందుకే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు ప్రైస్ డ్రాప్ అయినప్పుడు అయితే ఫటాఫట్ పోస్ట్ చేస్తుంటాం. ఎప్పుడు కానీ ఒక పెద్ద అప్లయన్సెస్ ప్రోడక్ట్ ఏది కొన్నా ఏదో ఒక ఆఫర్స్లో కొనండి, అడిషనల్గా 4,000 to 5,000 అయితే తగ్గుతాయి. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ప్రైస్ డ్రాప్ అయినప్పుడు అలా అప్డేట్స్ వస్తుంటాయి. ఇప్పటివరకు లేకపోతే జాయిన్ యాక్టివ్గా ఉండండి. అండ్ స్టెబిలైజర్ గురించి అడిగారు. అసలు ఈ రోజుల్లో టీవీస్కి స్టెబిలైజర్ అవసరం లేదు, బిల్టిన్గానే ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ స్టిల్ మీకు అడిషనల్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే V-Guard స్టెబిలైజర్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నారుతో అడుగుతున్నారు, బ్రో iQOO Neo 10 and Pro ఇండియా ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అండ్ ప్రైస్ చెప్పండి. ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఎగ్జాక్ట్ డేట్ అయితే మనం చెప్పలేము, మనం కంపెనీ కాదు కాబట్టి. మేబీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ 3 monthsలో అయితే పక్కాగా అవుతుంది. నెక్స్ట్ రవిశంకర్, అన్న iQOO Z7 Pro అయితే ఫోన్ కొన్నప్పటి నుంచి బాగానే ఉంది, కాకపోతే ఒకటే ప్రాబ్లం, పెన్ డ్రైవ్ నుంచి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నియర్లీ 1 GB ఫైల్కి 10 minutes పడుతుంది. సో ఎనీ సొల్యూషన్ అని అయితే మీరు అడిగారు. అది పెన్ డ్రైవ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ తక్కువనే ఉంటాయి. మంచి రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ ఉన్న అట్లీస్ట్ USB 3.0 స్పీడ్స్ ఉన్న పెన్ డ్రైవ్ని అయితే యూజ్ చేయండి, ఫైల్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ నవీన్ దేవన, Samsung One UI 7 ఎలా ఉంది ఒక వీడియో చేయన్న? డెఫినెట్గా వీడియో చేస్తాను బ్రో, మన ఛానల్లో One UI 7 టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో అయితే వస్తుంది. అండ్ కృష్ణ హని, హాయ్ అన్న, మీ దగ్గర ఉన్న ఓల్డ్ మొబైల్స్ లైక్ X100 Proని మన సబ్స్క్రైబర్స్కి అమ్మవచ్చు కదా అన్న, కొంతమందిని సెలెక్ట్ చేసి. సో నేను సెలెక్ట్ చేయడం ఏం లేదు, మీరు ఎవరైనా కొనాలనుకుంటే కింద మెయిల్ ఉంటుంది navinchikatla@gmail.com, దానికైతే మెయిల్ చేయొచ్చు. సో చాలామంది అలాగే మెయిల్ చేసి అయితే కొంటుంటారు. అండ్ రీజనబుల్గా అడిగిన వాళ్ళకైతే ఇస్తాను. మరీ తక్కువ అంటే నేను కూడా కొని చేసేవి రివ్యూ యూనిట్స్ మనకు రావు, అన్నీ కూడా నా ఓన్ మనీ పెట్టి కొని చేసేవే. చాలా అంటే చాలా లాస్ అవుతుంది. సో ప్రైస్ అడిగే వాళ్ళు కూడా అది ఆలోచించుకొని అయితే అడగండి. అండ్ మన వాళ్ళకి అమ్మడంలో నాకు ఇంకా హ్యాపీయే. అండ్ నెక్స్ట్ హరీశ్వర్ రెడ్డి, హాయ్ బ్రో, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ Samsung S24 Ultra వర్సెస్ iQOO 13, విచ్ వన్ ఈజ్ బెస్ట్? డెఫినెట్గా Samsung S24 Ultra. సో iQOO 13 అనేది 55,000 50,000 రేంజ్లో వచ్చే ఫ్లాగ్షిప్ కిల్లర్.
అండ్ S24 Ultra మీకు చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది, అది వేరే రేంజ్ మొబైల్ అయితే అవుతుంది. S24 Ultra బెస్ట్ ఆప్షన్ ఒకవేళ మీకు బడ్జెట్ ఇష్యూ కాదనుకుంటే. లేదు బడ్జెట్ కష్టం 50-55 కావాలనుకుంటే iQOO 13 చాలా మంచి ఆప్షన్. నెక్స్ట్ వెంకటేష్ గౌడ్, హాయ్ అన్న, 25K బడ్జెట్లో వివో T3 Pro ఆర్ OnePlus Nord CE4 వివో V30 ఆర్ నథింగ్ ఫోన్ 2A ఆల్రౌండర్లో విచ్ మొబైల్ బెస్ట్ అన్న? సో అన్నీ కూడా మంచి ఆప్షన్సే. మీకు నా ప్రిఫరెన్స్ అయితే వివో T3 Pro ఓవరాల్గా బ్యాలెన్స్డ్ ఆప్షన్. అండ్ కెమెరా బాగుండాలి అనుకుంటా మోటో ఎడ్జ్ 50 ఒకవేళ ఆ ప్రైస్ రేంజ్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ MDP రెడ్డి, iQOO 13 తీసుకోవచ్చు అన్న? డెఫినెట్గా తీసుకోవచ్చు, ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ మహేష్ అడుగుతున్నారు, బ్రో S24 Ultra ఇప్పుడు ఎంత కాస్ట్కి తీసుకోవచ్చు? మా సైడ్ 1 lakh దాటి చెప్తున్నారు. ఆఫ్లైన్లో ఎక్కడ మనకు తక్కువలో దొరుకుతుంది, ఆఫ్లైన్లో ట్రై చేయండి. అండ్ 1 lakh దాటి అయితే కాదు, బిలో 1 lakh అయితేనే కొనండి. 90,000 అయితే మంచి ప్రైసే ఇప్పుడు ఆ మొబైల్కి. అండ్ లేదంటే జనవరిలో మీకు S24 Ultra వస్తుంది, అది సేమ్ 1,10,000 ఆ ప్రైస్ రేంజ్లో కొనచ్చు, లాంచ్ అయిన కొత్తలో ఆఫర్స్ కలుపుకొని. అండ్ సాయిరామ్ చందు, బ్రో వివో X200 Pro మినీ వేరియంట్ మనకి లేదు కదా, విదేశాల్లో కొంటే మనకి పనిచేస్తుందా? పనిచేస్తుంది. చాలామంది చైనా నుంచి తెప్పించి అయితే ఈ వివో సిరీస్ మొబైల్స్ అండ్ ఒప్పో సిరీస్ మొబైల్స్ అయితే వాడుతుంటారు, ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే వర్క్ అవుతున్నాయి. బట్ ఎందుకైనా మంచిది ఇంకొంచెం డీటెయిల్గా X200 Pro మినీ బ్యాండ్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయా, జియో 5G ఎయిర్టెల్ 5G ఇలాంటివి అయితే డీటెయిల్గా చెక్ చేసుకొని కొనడం అయితే ఇంపార్టెంట్. అండ్ అమర్ అన్న, సామ్సంగ్ వాళ్ళు 7 years OS అప్డేట్ ఇస్తామంటున్నారు కదా, నిజంగా మనం ఒక మొబైల్ని 7 years వాడగలమా? అంతకాలం సామ్సంగ్ మొబైల్స్ వర్క్ అవుతాయా? మీకు తెలిసిన వాటిలో ఎక్కువ లాంగ్ లైఫ్ ఇచ్చే మొబైల్ బ్రాండ్ ఏంటి? బ్రాండ్ అని కాదు, ఆ పర్టికులర్ మోడల్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసిన చాలామంది సామ్సంగ్ మొబైల్స్ మోర్ దెన్ 4 years వాడే వాళ్ళు ఉన్నారు. అండ్ షామీ మొబైల్స్, అప్పట్లో రెడ్మీ అని వచ్చేది, రెడ్మీ మొబైల్స్ వాడే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ ఐఫోన్స్ ఆబ్వియస్లీ మోర్ దెన్ 4 years వాడిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఒప్పో వివో కూడా వాడే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే మొబైల్స్ 4-5 years ఆగుతాయా లేదా అనేది ఇంకో 4-5 years గడిస్తేనే చెప్పొచ్చు. బట్ 4 years 5 years బ్యాక్ లాంచ్ అయిన మొబైల్స్ ఇప్పటికే అయితే బాగానే వర్క్ అవుతున్నాయి చాలా మంది దగ్గర అయితే నేను చూశాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మోడల్, బ్రాండ్ అని కాకుండా. అండ్ సాయి కుమార్ గౌడ్ అన్న, హానర్ 200 తీసుకోవచ్చా? ప్రెసెంట్ వివో T2 Pro వాడుతున్నా, కెమెరా అండ్ బ్యాటరీ నా మెయిన్ ప్రయారిటీ. తీసుకోవచ్చు, కాకపోతే సర్వీస్ అంత కాన్ఫిడెంట్గా చెప్పలేం. సర్వీస్ అయితే హానర్ ఇంకా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఉంటుందా మళ్ళీ ఎగ్జిట్ అవుతుందా అన్న డౌట్ కూడా ఉంది. అందుకే ఎవరు కూడా కాన్ఫిడెంట్గా సజెస్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ కర్ణాటి సోమశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, బ్రో ఒప్పో Find X8 Pro 75,000కి తీసుకోవచ్చా? వాల్యూ ఫర్ మనీ అయినా? ఎస్ బ్రో, మీకు ఆఫ్లైన్లో అయితే 75,000లో వస్తే మంచి ఆప్షనే, డీసెంట్ ఆప్షనే. కెమెరాస్ బాగుంటాయి, వీడియో బాగుంటుంది, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఒకవేళ X200 Pro కూడా అదే ప్రైస్ అయినా వస్తే X200 Pro బెటర్ అవుతుంది. బట్ అది ఎంత లేదని 80,000కి దగ్గర రావచ్చు. 75,000 అయితే Find X8 Pro మంచి ఆప్షన్. అండ్ భరద్వాజ్, బెస్ట్ పోర్ట్రేట్ కెమెరా మొబైల్ OnePlus 12 వర్సెస్ Samsung S24 FE వర్సెస్ iQOO 12 వర్సెస్ iPhone 15. ప్లీజ్ టెల్ మీ నవీన్ అన్న. పోర్ట్రేట్ కెమెరా మొబైల్ అంటే పోర్ట్రేట్ ఫొటోస్ కోసం మీరు అడిగినట్లయితే నాకు అనిపిస్తుంది. సో Samsung S24 FE అండ్ OnePlus 12 ఈ రెండు బెస్ట్ పోర్ట్రేట్స్కి అయితే. అండ్ బ్రూస్లీ, బ్రో ఇప్పుడు ఐఫోన్లో వీడియోస్ తీసి సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే రీచ్ ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, అది నిజమేనా? నేను X200 Pro తీసుకుందాం అనుకుంటున్నా, అలా రీచ్ నిజంగా వస్తుంది అంటే ఐఫోన్ ప్రిఫర్ చేయనా? సజెషన్ ఇవ్వండి బ్రో. ఇది నేను కూడా అన్నాను, చాలామంది అయితే అంటుంటారు ఐఫోన్లో రీల్స్ షూట్ చేస్తే రీచ్ ఎక్కువ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో అని. అండ్ నేను ట్రై చేశాను, నేను ఐఫోన్తో ట్రై చేశాను, నా దగ్గర ఉన్న సోనీ కెమెరాతో ట్రై చేశాను, ఆండ్రాయిడ్తో ట్రై చేశాను, అలా ఏం అనిపించలేదు నాకు. నేను ఐఫోన్తో తీసినవి ఫ్లాప్ అయినవి ఉన్నాయి, కెమెరాతో తీసినవి రీచ్ అయినవి ఉన్నాయి, అండ్ ఐఫోన్తో తీసిన వాటిలో కొన్ని రీచ్ అయినవి ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ కంటెంట్ ఎలా ఉంటుంది, మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలమా లేదా, అండ్ ఇనిషియల్ హుక్ ఎలా ఉంటుంది అనేది మ్యాటర్. కంటెంట్ మ్యాటర్, అది ఐఫోన్ అయినా ఏ దీంతో తీసినా కంటెంట్ కరెక్ట్గా ఉంటే రీచ్ అవుతుంది. కంటెంట్ బాగాలేకపోతే మనం దేంతో తీసినా రీచ్ అయితే రాదు. అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ సంతోష్ అడుగుతున్నారు, మ్యాక్ మినీ M4ని ట్రేడింగ్ అండ్ ఎడిటింగ్కి ల్యాగ్ లేకుండా ఉంటుందా? ప్లీజ్ టెల్ మీ 4K మానిటర్స్ ఎన్ని కనెక్ట్ చేయొచ్చు? పిన్ ద క్వశ్చన్. సో డెఫినెట్గా బ్రో, అప్ టు 3 మానిటర్స్ని అయితే మ్యాక్ మినీ M4 అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ట్రేడింగ్ అండ్ ఎడిటింగ్కి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మ్యాక్ మినీ M4 అయితే సపోర్ట్ చేస్తుంది. నేను మినీ M1నే ఇంకా వాడుతున్నాను, అదే సరిపోతుంది, ఇంకా మినీ M4 గురించి చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూరాల వెంకటేశ్వర్, iQOO 13 తీసుకోవాలా, ఒప్పో Find X8 తీసుకోవాలా చెప్పండి బ్రో. రెండు కూడా మంచి మొబైల్సే. iQOO 13 50,000లోనే వస్తుంది, ఒప్పో Find X8 నియర్లీ 60,000కి అయితే వస్తుంది.
మీ ప్రిఫరెన్స్ని బట్టి రెండిట్లో ఏది తీసుకున్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా రెండిట్లో ఇది తీసుకోండి అని చెప్పడానికి లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇది బెటర్గా ఉంది, కొన్ని డిపార్ట్మెంట్స్లో అది బెటర్గా ఉంది. సో మీ ప్రీవియస్ మొబైల్ని బట్టి మీకు కలర్ ఓఎస్ ఇష్టమా లేదా iQOO 13 ఫన్ టచ్ ఓఎస్ ఇష్టమా, సో దాన్ని బట్టి అయితే తీసుకోండి. రెండు కూడా మంచి మొబైల్సే. అండ్ Find X8 రివ్యూ మన ఛానల్లో ఉంది. iQOO 13 రివ్యూ మన ఛానల్లో వెరీ సూన్ రాబోతుంది. అప్పుడు ఒక డెడికేటెడ్ కంపారిజన్ వీడియో అయితే చేస్తాను ఈ రెండింటికి సంబంధించి. సో ఇది ఈ వీక్ AskTech24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.